తాజాంశం చూస్తున్నాం. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ను భారత్ 4-0తో కైవసం చేసుకుంది. చెన్నై టెస్టులోనూ భారత బౌలర్లు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయాన్ని అందించారు. జడేజా 7 వికెట్లతో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెన్నువిరిచాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 477 పరుగులు చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్ల నష్టానికి 759 పరుగులకు డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ డ్రా కోసం పోరాడినప్పటికీ భారత బౌలర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 207 పరుగులకే ఇంగ్లాండ్ను అవుట్ చేశారు. రాహుల్ 199 పరుగులు, కరుణ్ నాయర్, అజయ్య త్రిశతకం సాయంతో భారత టెస్టుల్లో అత్యధిక పరుగులు చెన్నైలో సాధించింది. 1992 తర్వాత తొలిసారి ఇంగ్లాండ్పై వరుసగా 2 టెస్టుల్లో భారత జట్టు ఇన్నింగ్స్ విజయం సాధించింది. ఇంగ్లాండ్పై తొలిసారి 4-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ను భారత్ 4-0తో కైవసం చేసుకుంది. చెన్నై టెస్టులోనూ భారత బౌలర్లు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయాన్ని అందించారు. జడేజా 7 వికెట్లతో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెన్నువిరిచాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 477 పరుగులు చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్ల నష్టానికి 759 పరుగులకు డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ డ్రా కోసం పోరాడినప్పటికీ భారత బౌలర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 207 పరుగులకే ఇంగ్లాండ్ను అవుట్ చేశారు. రాహుల్ 199 పరుగులు, కరుణ్ నాయర్, అజయ్య త్రిశతకం సాయంతో భారత టెస్టుల్లో అత్యధిక పరుగులు చెన్నైలో సాధించింది. 1992 తర్వాత తొలిసారి ఇంగ్లాండ్పై వరుసగా 2 టెస్టుల్లో భారత జట్టు ఇన్నింగ్స్ విజయం సాధించింది. ఇంగ్లాండ్పై తొలిసారి 4-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ను భారత్ 4-0తో కైవసం చేసుకుంది. చెన్నైలో టెస్టులోనూ భారత బౌలర్లు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయాన్ని అందించారు. జడేజా 7 వికెట్లతో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెన్నువిరిచాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 477 పరుగులు చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్ల నష్టానికి 759 పరుగులకు డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ డ్రా కోసం పోరాడినప్పటికీ భారత బౌలర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 207 పరుగులకే ఇంగ్లాండ్ను అవుట్ చేశారు. రాహుల్ 199 పరుగులు, కరుణ్ నాయర్, అజయ్య త్రిశతకం సాయంతో భారత్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చెన్నైలో సాధించింది. 1992 తర్వాత తొలిసారి ఇంగ్లాండ్పై వరుసగా 2 టెస్టుల్లో భారత జట్టు ఇన్నింగ్స్ విజయం సాధించింది. ఇంగ్లాండ్పై తొలిసారి 4-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది.